ప్రయాణం చేయాలని మేము విజ్ఞప్తి. వరంగల్ జిల్లాలోని శివనగర్ సాహి కన్వెన్షన్ హాల్లో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న మాట్లాడుతూ ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇవ్వకుండా డీలర్లను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. యూరియా ధరలు పెరగడం, లింక్ ప్రొడక్ట్స్ సమస్యలతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోరని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎక్స్పైరీ మెటీరియల్ మన డీలర్ వేద ప్రకాష్ అనే వ్యక్తి అరేంజ్ చేసింది. ఆయన ఎప్పుడో లైసెన్స్ ఇవ్వద్దని నేను చెప్పాను. అంటే ప్రొడక్షన్ ఏరియా అంటే కంపెనీలో ప్రొడక్షన్ కూడా అక్కడే ఇస్తారు, రైతులకే ఇస్తారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా వీటి జీన్ ఉందని తెలిసి అక్కడే స్విచ్ చేయవచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ ఏరియా పెట్టి అక్కడనే నివారిస్తే సమస్య అంతా వరంగల్ జిల్లాలో మే 15 తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతులు విత్తనాలు రెడీ అయితే మే 15 తర్వాత విత్తనాల కోసం రెడీ అయ్యారు. కానీ ప్రభుత్వం అది నిరుపగవచ్చు. నిజాయితీగా చేస్తేనే ఇంకో రైతుకు నిజాయితీగా వస్తుంది. ఆ మధ్య ట్రాన్సాక్షన్లో రైతు ఇచ్చిన విత్తనాన్ని ఆ కంపెనీ మళ్ళీ ఇక్కడ కింది స్థాయిలో ఉన్న రైతుకి సప్లై చేసే ముందు మళ్ళీ టెస్టింగ్ చేయాలి. ఇది ఆ ప్రొడక్షన్ చేసిన రైతు క్వాలిటీ ఇచ్చిందా లేదా తర్వాతనే దాని రియాక్షన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా రైతు అయినా అధికారులైనా ఫస్ట్ డీలర్ దగ్గర పోతుంది. కానీ ఇలా రూపాయల పైన 300 రూపాయల పైన మరి ఈరోజు యూరియా బస్తా ధర 300 పైన పడతాం.